నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు తుంగభద్ర డ్యామ్ దగ్గర, హోస్పేట దగ్గర మునీరాబాద్లో సమావేశమై తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల అమర్చిన తర్వాత వాటి ఇనాగరేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 18వ నెంబర్ గేటు డికే శివకుమార్ గారు, 19వ నెంబర్ గేటు పోయినసారి కొట్టుకపోయింది కదా, ఆ గేటును చంద్రబాబు నాయుడు గారు, అట్లానే 20వ నెంబర్ గేటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మొత్తం 33 గేట్లు. ఇప్పుడు 1945లో ఈ ప్రాజెక్టు మొదలైతే 53 పూర్తయింది. నెహ్రూ కాలంలోనే పూర్తయింది. 45లో స్వాతంత్రం రాకముందు మొదలైంది. స్వాతంత్రం వచ్చినాక ఆధునిక దేవాలయాలని నెహ్రూ గారు చెప్పినట్టు అది బాక్రానంగర్ కావచ్చు, అట్లాగే మన నాగార్జున సాగరు, శ్రీశైలము, శ్రీరామ్ సాగరు, దాంతోపాటు మరి అప్పటికే మొదలైన తుంగభద్ర డ్యామ్ కూడా ప్రారంభించడం జరిగింది 53లో. అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఇటుపక్క హైదరాబాద్ స్టేట్, ఈ రెండింటి మధ్యన 56 దాకా మనకు అప్పుడు 53లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉంది. ప్రారంభానికి ముందు ఇటు పక్కన హైదరాబాద్ స్టేట్ ఉంది. ఇద్దరు అప్పటి ముఖ్యమంత్రులు దీన్ని ప్రారంభించారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించింది. ఆ తర్వాత మొన్న 2025 ఆగస్టులో ఈ డ్యాంలోని ప్రధానంగా 19వ నెంబర్ గేట్ కొట్టుకపోయింది. దాంతో వేల టీఎంసీ నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతుంటే వెంటనే అప్పటికి కన్నయ్య అనే ఒక ఇంజనీర్ను నియమించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి వెంటనే వారం 10 రోజుల లోపట్నే ఆ నీటిని ఆపి కొత్తగా అక్కడ తాత్కాలికమైన గేట్ నిర్మించారు, గేట్ను అమర్చారు. ఆ తర్వాత NDSA, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పెద్ద ఎత్తున పరిశోధన చేసి ఈ గేట్లన్నీ 53లో చేసినవి, దాదాపు 73 ఏళ్ల తర్వాత ఇది కష్టము కనుక చాలా వరకు మొత్తం 33 గేట్లు మార్చాల్సిందే రిపోర్ట్ ఇవ్వడంతో యుద్ధ ప్రాతిపదికన పోయిన వర్షాకాలంలో కొట్టుకుపోయిన గేటు వెంటనే దాన్ని మరమ్మతులు చేశారు, కొత్త గేట్ అమర్చారు. తర్వాత ఈ 33 గేట్లను కూడా 6 నెలల్లో, పేరుకు 6 నెలలు కానీ 123 1 2 3 రోజుల్లో పూర్తి చేశారు. పోయిన నెలనే పూర్తి అయింది. ఈ నెలలో ఇప్పుడు ఇవాళ జూన్ 25వ తేదీ నాడు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అట్లానే 3 రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు కలిపి ఇవాళ సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కలిసి అక్కడే అన్నింటినీ కొత్త గేట్లను ఇనాగ్రేషన్ చేసుకున్నారు. చూశారు మనం. ఇంత అద్భుతమైన పని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావడం చాలా అద్భుతం అంటున్నాను స్పష్టంగా. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొంచెం జ్ఞానం తెచ్చుకుంటే ఒక రకంగా 33 గేట్లను 6 నెలలు కాదు 3 నెలలు అమర్చారే, అటువంటి అప్పుడు అక్కడికి వెళ్ళి తలకనామా వెళ్ళిండు. మనకు అక్కడ అంత వాటా కూడా చాలా పెద్దగా ఏం లేదు. యాక్చువల్గా 101 టీఎంసీల తుంగభద్ర డ్యాంలో మన వాటా కేవలం 15.9 16 టీఎంసీలే. కానీ గత 50 ఏళ్ళుగా మనం ఎన్నడూ కూడా 5-6 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకోవడం లేదు. మొదట కొంచెం ఎక్కువ వాడుకున్నా మరీ 10-12 ఏళ్లలో మనం 5-6 టీఎంసీల కన్నా రావడం లేదు. రాజోలబండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర నది మీదనే రాయచూరు తాలూకు జిల్లాలో ఉన్న మన RDS నుంచి మనకు నీళ్ళు రావాల్సి వస్తుంది. సుంకేశ్వర బ్యారేజ్ దాకా కొంతవరకు సులువీస్ నిర్మించి అక్కడి నుంచి మనకు నీళ్ళు అందించే ప్రయత్నం చేశారు. ఆ సుంకేశ్వర దగ్గర కూడా అటు కర్ణాటక, అటు రాయలసీమ, ఇటు తెలంగాణ రైతుల మధ్య రోజు పోరాటం జరుగుతుంటుంది. ఆ హోర్స్ ముయ్యలేదు, అటుపక్క ఇటుపక్క నీళ్ళు పోతూనే ఉంటాయి. కనుక ఇప్పటికీ 16 టీఎంసీలు కేటాయించిన 15.9 16 అనుకోండి, 16 టీఎంసీలు కేటాయించిన 5-6 టీఎంసీలు ఎక్కువ వాడుకోవడం లేదు. తదుపరి అక్కడికి పోయి వాళ్ళ కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి దాని ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. మంచిది కాదని చెప్పింది. ఏ 3 ముఖ్యమంత్రులు కలిసినా మంచిదే అంటున్నాను. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు 3 కలిశారు. అది కూడా మంచిదే అన్నాను నేను. కనుక మంచిదే, కానీ మన తుంగభద్ర డ్యామ్ రిపేరు ఎంత వేగంగా చేశారు, ఎంత తీవ్రంగా శ్రమించారు అనే దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తుంది. 55 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఊరిపోయి యాక్చువల్గా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ వాటా. కనుక వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి 19వ నెంబర్కి ఒకటే గేట్ కాదు మిగతా గేట్లన్నీ మార్చాలంటే 55 కోట్ల రూపాయలు మనం రిలీజ్ చేసేసినాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత వేగంగా చర్య తీసుకునేది పూర్తయింది. తెలంగాణది అందులో పీనట్స్, అంటే తెలంగాణకు వచ్చే నీళ్ళు అంతే, మన వాటా కూడా ఏం లేదు పెద్దగా. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే NDSA రిపోర్ట్ వచ్చిన నెలలోపటినే పన్ను మందు పెట్టడం, 33 గేట్లు కొత్తవి తుంగభద్ర డ్యామ్ మార్చడం చూసింది కదా. ఆ తెలివి, ఆ జ్ఞానము మన గోదావరి నది మీద ఎందుకు లేదు ఈ ముఖ్యమంత్రికి అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మరి
మన కూలేశ్వరం అయింది, 2 పిల్లలు కూలిపోయినాయి అంటున్నాడు కదా. గత 3 సీజన్ 3 వర్షాకాలం, 24 వర్షాకాలం పోయింది, 26 వర్షాకాలం వస్తూనే ఉంది. 23 వర్షాకాలం అయిపోయిన తర్వాతనే అది కూలిపోయింది, చూసినాం కదా. కనుక ఆ కుంగిపోయిన 2 పిల్లలను బాగు చేయమని ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళు అవుతుంది. 2.5 ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్ళు అయింది రిపోర్ట్ ఇచ్చి. ఇదివరకు ఇప్పటి వరకు ఆ 2 ఏళ్ళుగా ఆ కుంగిన పిల్లలను ఎందుకు బాగు చేయడం లేదు. ఒకటే కాదు, మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ళ ఈ 3 బ్యారేజీల నీళ్ళన్నీ గంగకు విడిచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తే మంచిది, కానీ సముద్రంలో కలిసిపోతున్నాయి పూర్తిగా. అదే ఆసరా చూసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండింటిని మిగులు జలాలు ఉన్నాయి, చాలా ఇన్ని వేల టీఎంసీలు పోతున్నాయి అన్నాడు. ఎక్కడికి పోతున్నాయి? ఈ 3 బ్యారేజీలు పూర్తిగా అధ్వానంగా దాన్ని విడిచిపెట్టడం వల్ల ఇప్పుడు నీళ్లు పోతున్నాయి. అందుకని కర్ణాటక ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి తుంగభద్ర డ్యాంకు 33 గేట్లను 123 రోజుల్లో అమర్చిన సందర్భం గుర్తు చేసుకుంటే మన మేడిగడ్డ బ్యారేజ్ని రిపేర్ చేయడం ఒక 6 నెలలు కూడా పట్టదు, ఇంకా తక్కువనే పడుతుంది. అటువంటిది దాన్ని అంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని చంపినట్టు, పిచ్చి కుక్క అని పేరు పెట్టినట్టు ఇవాళ కాళేశ్వరం పనికిరాదు అని నిరూపించడానికి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దానివల్ల కేసీఆర్ సమర్థించడం కాదు, కేసీఆర్ కూడా కృష్ణా నదీ జలాలు ఎంత అన్యాయం చేసిండు, 299కి ఎందుకు ఒప్పుకుంటే అది వేరే. ఇప్పుడు వీళ్ళంతా ఎంతసేపు కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఏం చేసారు అంటున్నారు. నేను ఈ 2.5 ఏళ్ల పాలనలో అది కరెక్టే, అందుకనే వాళ్ళ అహంకారాన్ని అవినీతి ఎండగట్టి ప్రజలు వారిని ఓడించారు. కానీ మీరు చేస్తున్న ఉద్దారకం ఏందని అడుగుతున్నారు. మీరు చేయాల్సిన పని ఏంది? ఎన్డీఎస్సీ రిపోర్టు కాళేశ్వరం మీద వచ్చింది కదా, మేడిగడ్డ మీద వచ్చింది కదా, మేడిగడ్డనే బాగు చేసుకోవచ్చు అన్నారు కదా. దాని తర్వాత ఉన్న పైన ఉన్న అన్నారం కానీ తర్వాత సుందిళ్ళు కానీ లీకేజ్ ఉన్నాయి అంటున్నారు కదా. వాటిని మెరుగుపరచడం, గేట్లే కొట్టుకపోతే మనం వెంటనే నీళ్లు ప్రవాహం ఉన్నప్పుడే వర్షాకాలంలో మంచి వర్షాకాలంలో కొట్టుకపోతే తుంగభద్ర డ్యామ్ గేట్ పెట్టగలిగినమే. అటువంటి అప్పుడు ఒక పిల్లలు కుంగిపోతే, 1-2 పిల్లలు కుంగిపోతే ఒక్కొక్క బ్లాక్లో 85 పిల్లలు ఉన్నాయి మేడిగడ్డలో, అందులో కేవలం 2 పిల్లలు బాగు చేసే తెలివి లేదా మనకని నేను అనుకున్నాను. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇప్పటిదాకా ఈ 3 ఏళ్ళుగా కృషి చేస్తూ వచ్చే వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు దాని రిపేర్ల కోసం బోర్లు వేస్తున్నారట, ఇంకా 30 బోర్లు వేయాలి. దాని భూమి ఎట్లాంటిది పరిస్థితులు ఉందని చెప్పడం కోసం. అంటే ఈ వర్షాకాలం కూడా పోయినట్టే లెక్క, గంగలో కలిసిన 3 వర్షాకాలం నాశనం చేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురు శిష్యుల సంబంధం ఉన్న ఆయనకు మద్దతు చేస్తూ ఇవాళ అటుపక్క కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల గురించి ప్రశ్నించకుండా కేవలం తగుదనమ్మా అని పోయి అక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో ఛాతీ పిలుచుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారిని చూస్తే నాకు జాలి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాల పట్ల ఏమైనా ఉన్నదా అని 2 ఉన్నాయి. ఒకటేమో ముగ్గురు ముఖ్యమంత్రులు కావడం మంచిదే కనుక ఇప్పుడు కర్ణాటక మనకు సహకరిస్తే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళిద్దరు సహకరించుకుంటే ఆంధ్రప్రదేశ్ చేస్తున్న మోసాన్ని మన ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతిఘటించవచ్చు. ఉదాహరణకు పట్టిసీమ ద్వారా ఒకటేమో నేను ఎందుకు సిగ్గు తెచ్చుకోవాలంటున్నానంటే 33 మన గేట్లను 3 నెలల్లో అమర్చిన 4 నెలల్లో అమర్చిన గ్రేట్నెస్ తెచ్చుకొని మేడిగడ్డ బ్యారేజ్ని బాగు చేయమని, ఆ తర్వాత మీద ఉన్న అన్నారం కానీ సుందిల బాగు చేయమని కోరుతున్నాను. అది సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం. రెండోది ఏంటంటే మనకు వాటా రావడానికి పట్టిసీమ ద్వారా కృష్ణానదిలోకి మళ్లించిన నీటిలలో 80 టీఎంసీలు పై రాష్ట్రాలకు రావాలి. అందులో 45 టీఎంసీలు తెలంగాణకు, 21 టీఎంసీలు కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు. ఈ జలాల పంపిణీలో ఈ అదనంగా ఇంటర్ రివర్ చేంజ్ వల్ల వచ్చే నీళ్లను మనం మళ్లించుకున్నాడు కనుక అవి రావాల్సి ఉన్నది. దాని గురించి మాట్లాడుతున్నారు, ఇప్పటికి కూడా దిక్కులేదు కదా. ఇది మాట్లాడితే కేసీఆర్ గారు 299 ఎందుకు ఒప్పుకున్నాడు, 512 ఆకు 299 ఎందుకు, కరెక్టే, తాత్కాలిక ఒప్పందం అనుకున్నారు, అది తప్పే జరిగింది. దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయింది కదా. కేంద్ర జలవనరుల శాఖ ఏం చేస్తుంది? సిఆర్ పాటిల్ గారు వచ్చారు కదా అక్కడికి, మరి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి మన వాటా కృష్ణానదిలో మన వాటా మనం పంచుకోవచ్చు కదా. అందుకని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపమని అప్పుడు లోక్సభ తరఫున తెలంగాణ నుంచి నేను, వైడి రామారావు గారు కాకినాడ నుంచి, ఆంధ్ర నుంచి మేమిద్దరంతో పాటు అన్ని పార్టీల ప్రతినిధులు పోయి మన అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర మొరపెట్టుకున్నాం. 2 నెలలు అయితే రాష్ట్రం విడిపోతుంది, మరి ఇప్పుడే మనం విడిపోకముందే మొత్తం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేవలం మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కనుక మొత్తం అయిపోయినాక పంచండి అని చెప్తే ఆగింది ఇప్పటిదాకా. మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మనకు వచ్చే 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వస్తే అందులో మరి 50% వాటానే మనకు రావాలి కదా. కేసీఆర్ తప్పు చేసిండు, మనం పక్కన పెట్టడం ఓడించినాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని గురించి మళ్ళీ కేసీఆర్ని బదనాం చేస్తూ ఇప్పుడు ఇంకా దాని మీద ఏడుస్తున్నారు తప్ప అది లేదు. అంటే కృష్ణానదిలో మన వాటా గురించి కొట్టాడే పరిస్థితి లేదు. అంతేందుకు కర్ణాటక
ఈ తుంగభద్ర డ్యామ్ మీద కానీ ఇటు పక్కన ఆల్మట్టిగా ఎత్తు కానీ పెంచడం కానీ ఆల్మట్టి కానీ మీద కృష్ణానది మీద కానీ మన కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తూ ఊరుకుంటుంది కదా. మొదలు తెలంగాణ ప్రతిఘటించాలి కదా, తర్వాతనే కదా కృష్ణానది మీద అయితే పూర్తిగా తెలంగాణలో ఎక్కువ పారుతుంది కదా. మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మక్తల్ దగ్గర ప్రవేశించిన తెలంగాణ కృష్ణా నది మరి సంగమేశ్వరం దగ్గర తుంగభద్ర నదితో సంగమించేదాకా ఈ రెండు సంగమించేదాకా ఇదైతే కలిసే ఉన్నది కదా, మనకు పూర్తి తెలంగాణలో పారుతుంది కదా. మరి మనం ఎందుకు చేసుకోలేము? మనం జూరాల ప్రాజెక్టు మంచి పోటీలు ఎందుకు తీసుకోలేము? ఇవన్నీ ఎందుకు చేయలేము? కనుక ఇదంతా తెలంగాణ ప్రభుత్వాల అసమర్థత. రాష్ట్రం విడిపోయిన నీటి దోపిడీ కొనసాగుతూనే ఉంది. దానికి మొదట్లో కేసీఆర్ కారకుడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి కారకుడు అంటున్నాను నేను. అందుకని ఇప్పటికైనా సరే ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎడవకుండా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పూర్తి స్థాయిలో తుంగభద్ర డ్యామ్ను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందేమో మనకు మేడిగడ్డ మన బ్యారేజీని బాగు చేసుకోవడం, మిగతా బ్యారేజీలు బాగు చేసుకోవడం, నీళ్లు ఇవ్వడం. ఇప్పుడు కరువు వస్తుంది, ఎల్లీలా వస్తుంది. ఇప్పుడు నిజంగా కాళేశ్వరం విలువ ఇప్పుడు తెలుస్తుంది, ఇంకెప్పుడు తెలవడం ఇప్పుడు తెలుస్తుంది అంటున్నాను. రెండోది ఏంటంటే మనకు పట్టిసీమ ద్వారా పోయే నీళ్లలో తెలంగాణ వాటర్ తేల్చి 45 టీఎంసీ తెలంగాణకు ఇవ్వాలి. అట్లాగే బనకచెర్ల నల్లమల సాగర్ కొత్త ఏది ఆలోచన ఉందో దాన్ని పూర్తిగా ప్రతిఘటించాలి. ఒకవేళ అది సాకారం కావాలంటే మొదలు గోదావరి జలాలు మిగులు జలాల సంగతి తేల్చాలి. మనకు వచ్చే వాటా 968 టీఎంసీలు తెలంగాణకు ఇచ్చిన తర్వాతనే, దాని ప్రాజెక్టులన్నీ ఆమోదించిన తర్వాతనే అప్పుడు మిగులు జలాలు తేలితే దానికి కూడా మళ్ళీ మిగులు జలాల్లో కూడా మళ్ళీ తెలంగాణకు వాటా వస్తుంది. తెలంగాణ ఒకదానికి ఒరిస్సాకు వస్తుంది, తెలంగాణకు వస్తుంది, మహారాష్ట్రకు వస్తుంది, ఛత్తీస్గఢ్కి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ కన్నా మీద ఉన్న రాష్ట్రాలకు తప్పనిసరి మిగులు జలాల వాటా వస్తుంది. అట్లానే కృష్ణాలో మిగులు జలాలు లేవు. గోదావరి జలాలను కృష్ణ ద్వారా పారించుకుంటే అప్పుడు కృష్ణా నదిలో మిగులు జలాలు మన వాటాగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటి గురించి మాట్లాడితే అప్పుడు సమగ్రంగా అవుతుంది. ఇదైతే పిట్టపోరు పిల్లి తెరిచినట్టు ఇవాళ రెండు ఏం చేస్తున్నాయంటే పూర్తి స్థాయిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది అంటున్నాను. ఇప్పటికైనా సరే సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకుంటే మేము న్యాయం చేస్తామన్నారు కదా, ఏది తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసు మరి కేసీఆర్ గారు హయాంలో వాపసు తీసుకున్నారు కదా. మరి తీసుకొని కూడా 3.5 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు దాటింది. మరి ఇప్పటికీ మరి తెలంగాణకు న్యాయం చేయకపోవడానికి కారణం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నది. వాళ్ళు పూర్తి స్థాయిలో ఆనాడు కేసీఆర్ని అట్లాగే చేసింది, ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా అట్టే చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు గుండు సున్నా పెడుతున్నారు. అందుకని బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ 2 రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల జలవనరుల ఒప్పందాన్ని సమర్థవంతంగా ఒప్పందానికి రప్పించాలి. దాంతోపాటు కర్ణాటక మహారాష్ట్రను కూడా పిలవాలి, ఏది మిగులు జలాల విషయంలో ఉంటే. ఇవి రెండు రాష్ట్రాల మధ్యన కదా 12 ఏళ్ల తర్వాత ఇంకా నీటి పంపిణీ పూర్తి స్థాయిలో చేసినప్పుడు మాత్రమే సరైనవి. లేకపోతే ఇరు రాష్ట్రాల మధ్య తంపులు ఇట్లాగే ఉండి తాము అధికారంలోకి వచ్చినాక మేము పరిష్కరిస్తామంటే అప్పుడు రాముడెవడో రాకాసుడు ఎవడో. ఇప్పుడే చూస్తున్నాం కదా, కర్ణాటకలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనుకోండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వాలు వేరైనా మరి పార్టీలు వేరైనా సరే ప్రభుత్వాలు శాశ్వతం కదా. అందుకనే ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన నీటి పంపిణీ వ్యవస్థను సక్రమంగా పంచాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే కేవలం ఇవాళ ఔరంగి షాదిమే అబ్దుల్లా దివానా అన్నట్టు పోయి కేవలం మన రాజోలి బండ ద్వారా వచ్చే డైవర్షన్ స్కీమ్ ద్వారా వచ్చే నీళ్లను సరైన విధంగా పంచండి, మంచిదే. అవి పీనట్స్తో సమానం. కేవలం 16 టీఎంసీల నీళ్లు అది రాకపోవడానికి కారణం కూడా చెప్తున్నాను. రాయచూరు తాలూకాలో పూడిక పేరుకపోయింది కాలువల్లో, దాన్ని పూర్తి స్థాయిలో తొలగించాలి. అది కేంద్ర ప్రభుత్వమే కృష్ణా బోర్డు తీసుకొని డబ్బులు అడిగితే మనం ఇవ్వచ్చు. పూర్తి స్థాయిలో 70-87 వేల ఎకరాలకు మనకు నీళ్లు అందే అవకాశం ఉంది. వాటిని చేయాలి. లేకపోతే ఇప్పుడు 15-20 వేల ఎకరాలు కూడా వాడతలేదు. దాని ద్వారా రాజోలిబండ డైవర్షన్ స్కీమును బాగు చేసుకోవాలి. దాని ద్వారా వచ్చే నీళ్ళని వాడుకోవాలి. తుంగభద్రలో కొత్త వాట మనకి ఏం రాదు, 16 టీఎంసీ దాటి ఒక్క కూడా రాదు. కనుక పైన కట్టే ప్రాజెక్టులు వ్యతిరేకించాలి. ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ పంచాయతీని తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.